ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 28వ అధ్యాయము 6వ వచనము నుండి 22వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకుని వచ్చేటకై అతనిని అక్కడికి పంపిననియు, అతన్ని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయిననియు ఏశావు తెలుసుకొనినప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇష్మాయేలునొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహాలతును కూడా పెళ్లి చేసుకునేను. యాకోబు బెయేర్షెబ నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళెను. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమును అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండేవి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటికి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరు పేరు లోజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మొక్కుకొనెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ ప్రభువుకు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే మీకు కోట్లాది స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమున ప్రతి ఉదయం దేవుని తని ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ దివ్యమైన పరిశుద్ధమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యము నాకు మా అందరికీ అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమున మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడినటువంటి లేఖనములో మరి నిన్నటి దినాన ఈ 28వ అధ్యాయంలో ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను స్త్రీలలో ఎవరిని కూడా పెళ్లి చేసుకోకూడదు, నీవు నీ తల్లి సహోదరుడైనటువంటి లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకోవాలి అని చెప్పి అతనిని దీవించి మరి
పద్దనరాములో ఉన్నటువంటి మరి రిబ్కా సహోదరుడు అయినటువంటి లాబానునదుకు పంపినట్లుగా మనం ధ్యానం చేశాం. దేవుని పిల్లరా, తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత జరిగినటువంటి విషయమే ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకుని వచ్చేటకై అతనిని అక్కడికి పంపిననియు, అతన్ని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకొనకూడదనియు అతనికి ఆజ్ఞాపించిననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయాడని ఏశావు తెలుసుకొనినప్పుడు ఏం చేశాడో తెలుసండి? దేవుని పిల్లారా, మరి ఇస్సాకు యాకోబును పద్దనరాముకు పంపించడం, మరి ఆయనను దీవించాడు. ఏమని? కనాను స్త్రీలలో ఎవరిని కూడా నువ్వు పెళ్లి చేసుకోకూడదు, మరి నీ బంధువుల యొద్దకు వెళ్ళి నీవు మరి నీ తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెలు ఒకరిని పెళ్లి చేసుకోమని చెప్పాడని ఏశావు తెలుసుకున్నప్పుడు ఏశావు ఏం చేస్తాడంటే అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తె అయిన మహాలతును కూడా పెళ్లి చేసుకుంటాడు. మరి అంతకుముందే మరి హేతు కుమార్తెలను వివాహమాడాడు ఏశావు. దేవుని పిల్లరా, వారి వలన ఇస్సాకు రిబ్కా చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇక్కడ మరి యాకోబు మరి కనాను స్త్రీలలో ఎవరిని పెళ్లి చేసుకోకూడదని తండ్రి చేత ఆజ్ఞాపించబడ్డాడని తెలుసుకుని మరి ఏశావు కూడా అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తె అయిన మహాలతును పెళ్లి చేసుకుని మరి తండ్రికి నేను కూడా మరి కనాను స్త్రీలలో పెళ్లి చేసుకోలేదు అని చెప్పి అంతకుముందే చేసుకున్నాడు. కానీ మరి ఆ తమ్ముడికి యాకోబుకి ఇస్సాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్మాయేలు కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. దీనికి కారణం ఏంటంటే, నేను మరి నీ మాట విన్నాను, మరి మొదట నీ మాట వినలేదు కానీ ఇప్పుడు నీ మాట విన్నాను అని తండ్రి దగ్గర మార్కులు కొట్టేయడం కోసం మరి ఇస్మాయేలు కుమార్తె అయినటువంటి మహాలతును కూడా పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒకసారి భ్రష్టత్వంలోకి వెళ్ళిన వ్యక్తి ఏశావు మరి తండ్రి దగ్గర మరి తన యొక్క పరిస్థితిని దిగజార్చుకున్నటువంటి స్థితి మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ తండ్రిని తల్లిని సంతోషపెట్టాలని ప్రయత్నం చేయడానికి పూనుకున్నాడు. కానీ ఒక్కసారి దేవుడు విడిచిపెడితే, భ్రష్టత్వంలోనికి నీవు దిగజారిపోతే తరువాత నువ్వు ఎంత కవర్ చేసుకున్నా ప్రయోజనం ఉండదు. దేవుడే విడిచిపెట్టేస్తే మరి దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కును మరి దేవుని దీవెనను దూరం చేసుకునేటట్టు చేసింది. ఎప్పుడైతే నీవు దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోతావో ఆ తర్వాత దేవుడిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదానికి నువ్వు దూరం అయిపోతావు. ఏశావు జీవితంలో అదే జరిగింది. కాబట్టి ఏశావు భ్రష్టుడైపోయాడు. మరి అక్కడ వ్యభిచారిగా కూడా సంబోధించబడ్డాడు. భ్రష్టుడైనను, ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏశావుని గురించి మాట్లాడడం మనం వింటా ఉన్నాం. దేవుని పిల్లారా, కాబట్టి దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోతే ఎంత ప్రమాదమో, ఎంత భ్రష్టత్వంలోనికి దిగజారిపోతామో ఏశావు జీవితంలో నుండి మనం నేర్చుకోవచ్చు. ఇక ఆ తర్వాత యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుక్కినందున మరి ఆ రాత్రి అక్కడ నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒక దానిని తనకు తలగడిగా చేసుకుని అక్కడ పండుకొన్నాడు అని మరి 11వ వచనంలో రాయబడి ఉంది. దేవుని పిల్లారా, ఇప్పటి వరకు గుడారాలలో నివసించేటువంటి యాకోబు, సాధు జీవితాన్ని జీవించినటువంటి యాకోబు ఇప్పుడు మరి తల్లి తండ్రి చేత మరి పద్దనరాముకు వెళ్ళి మరి తన సహోదరుడైనటువంటి లాబాని ఇంటకు వెళ్ళాలి అని చెప్పి పంపబడినప్పుడు ఆ అరణ్యపు జీవితం అలవాటు లేనటువంటి యాకోబు మరి అరణ్యములో వన్యమృగాలు మరి భయంకరమైనటువంటి మరి ఆ జంతువులు ఉంటాయని ఎరిగినటువంటి మరి యాకోబు ఆ దినాన్న పద్దనరాము నుండి బయలుదేరి బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళి అక్కడ రాత్రి అయినదని చెప్పి ఒక రాయిని తలగడగా చేసుకుని పండుకున్న తర్వాత మరి అతను ఒక కల కంటాడు. ఏమిటి ఆ కళ అంటే 12వ వచనంలో, అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశం అనంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేను.
మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడినైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని మరి దేవుడు కలలో చెప్పడం మరి యాకోబు ఉంటాడు. ఇదే పిల్లారా, ఇక ఆ రాత్రి తలగడగా చేసుకొని పండుకున్నప్పుడు మరి దేవుడు కలలో కనిపిస్తూ ఒక దృశ్యాన్ని చూస్తాడు మరి యాకోబు. మరి ఆ కలలో ఏమైంది? మరి ఒక నిచ్చెన భూమి మీద నుండి పరలోకానికి వేయబడిందంట. అంతేకాదు ఆ నిచ్చెనకు పైగా యెహోవా దేవుడు మరి కనబడ్డాడంట. ఆ నిచ్చెన మరి పై నుండి కిందకి, కింద నుండి పైకి మరి దేవదూతలు ఎక్కి దిగడం ఆయన చూశాడు. అయితే ఆ నిచ్చెనకు పైనున్న దేవుడు మరి యాకోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు కదా, నేను నీ తండ్రి అయిన మరి దేవుడు అంటున్నాడు కదా, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడినైన యెహోవాను అని దేవుడు తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు యాకోబుకు. అంతేకాదు మరి నీ జనాంగాన్ని, నీ సంతానాన్ని, నీవు పండుకొని ఉన్న ఈ స్థలాన్ని నీకును నీ సంతానానికి మరి స్వాస్థ్యముగా నేను ఇస్తాను. మరి భూమి నలుదిక్కుల మరి నీ సంతానాన్ని నేను వ్యాపింపజేస్తాను. నీవు వెళ్ళు ప్రతి చోట నీకు తోడై ఉండి నిన్ను హెచ్చిస్తాను. మరి నీ భూమి మీ యొక్క వంశములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయి. ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇక్కడ ఇచ్చాడో ప్రియదేవులారా. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎన్ని వాగ్దానాలు ఇక్కడ యాకోబు మరి పొందుకుంటూ ఉన్నాడు ప్రియదేవుని పిల్లలారా. చూడండి, ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మరి మొన్నటి వరకు మరి తల్లి, తండ్రి, సహోదరుడితో మరి జీవించినటువంటి యాకోబు ఈ దినాన ఒంటరి అయిపోయాడు. మరి చుట్టూ ఎవరూ లేనటువంటి ఒంటరి బ్రతుకులకి మరి వెళ్ళిపోయాడు. ఒంటరి బ్రతుకులో మరి ఆ చీకటి మరి అరణ్యములో వన్యప్రాణులు మరి భయంకరమైనటువంటి జంతువులు తిరిగేటువంటి అరణ్యములో ఒంటరి అయిపోయాడు. ఆ రాత్రి నిద్రపోతే దేవుడే కలగజేసుకుని వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడతాను, నీ సంతానాన్ని నలుదిక్కులా వ్యాపింపజేస్తాను. మరి నేను నీకు తోడై ఉంటాను. నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడినైన యెహోవానని దేవుడే యాకోబుకు పరిచయం చేసుకోవడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లరా, ఆ తరువాత యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అని యాకోబు గ్రహిస్తాడు. నా ప్రియదేవుని పిల్లలారా, తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి, సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క మరి సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లుగా నీకు సంతానాభివృద్ధి కలుగజేస్తాడు అని తండ్రి చేత దీవించబడినటువంటి వ్యక్తికి దేవుడే మరి కలలో ప్రత్యక్షమై ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు, ఎంత భరోసా దేవుడు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా, ఆ తరువాత కలలో నుండి తేరుకొని పైకి లేచి యాకోబు అంటాడు కదా, నిజముగా ఈ స్థలమందు యెహోవా ఉన్నాడు. మరి ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు, అది నాకు తెలియకపోయాననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పి ఏ రాయినైతే తలగడగా చేసుకున్నాడో ఆ రాయిని అక్కడ స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసాడు. ప్రియదేవుని పిల్లరా, అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని మందిరము అని అర్థం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత యాకోబుకు కలిగిందో
మరి ఆ ప్రత్యక్షతలో దేవుడిచ్చినటువంటి అనేకమైనటువంటి దీవెన వచనాలను మరి పొందుకున్నవాడుగా మరి నిద్రల నుండి మేలుకొని ఆ స్థలంలో నిజముగా ఈ స్థలములో దేవుడు ఉన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదని చెప్పి దానికి బేతేలని పేరు పెడతాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, తర్వాత ఏమైంది? 20వ వచనంలో, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చే యావత్తులో 10వ వంతు నేను నీకు నిశ్చయముగా చెల్లించదనని మొక్కుబడి చేస్తూ ఉన్నాడు. యాకోబు మొక్కుబడి ఇక్కడ మరి మనకు కనబడతా ఉంది. ఇదే పిల్లరా, మరి దేవుని ప్రత్యక్షత కలిగి దేవుడే ప్రత్యక్షమై యాకోబుతో అంటాడు కదా, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి మరి నేను నీకు తోడయ్యండి, నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా తీసుకుని వస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ యాకోబు ఏమని మొక్కుకుంటా ఉన్నాడు? నిజముగా నీవు నన్ను కాపాడి మరలా ఈ దేశానికి నువ్వు క్షేమంగా తీసుకుని వస్తే నా రాబడి అంతటిలో నీకు 10వ వంతు చెల్లిస్తానంటున్నాడు. ఇదేం పిల్లరా, మరి దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టముగా ఉన్నాడు. మరి దేవుడే ప్రత్యక్షమయ్యి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతాను, ఈ దేశానికి మరలా తీసుకుని వస్తానని దేవుడు చెప్పిన మాటకు మరలా ఇక్కడ మొక్కుబడి చేస్తూ ఉన్నాడు. నిజంగా నీవు నన్ను తీసుకుని వస్తే నా రాబడి అంతటిలో నీకు 10వ వంతు చెల్లిస్తానయ్యా. మరి ఈ రాయిని నేను స్తంభముగా నిలిపినటువంటి రాయిని మందిరమగునట్లుగా మందిరం కడతాను అని చెప్పి మొక్కుబడి చేస్తూ ఉన్నాడు. ఇదేం పిల్లరా, ఇక్కడ ఒంటరి అయిన వాని దగ్గరకు దేవుని ప్రత్యక్షత వచ్చింది. కారణం ఏమిటి? దేవుని ఆశీర్వాదము దేవుడు దిగొచ్చేటట్లుగా చేసింది. దేవుని ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి దగ్గరకు దేవుని మాట వస్తుంది, దేవుని ప్రత్యక్షత వస్తుంది. దేవుని చిత్త ప్రకారం నడిచేటువంటి వాని జీవితంలోనికి దేవుని యొక్క మరి వాక్కు మరి ఎలాగైనా ప్రవేశిస్తుంది. ప్రియదేని పిల్లారా, మరి కలలోనో స్వప్నములోనో దేవుని మరి పరిశుద్ధులైనటువంటి అభిషక్తుల ద్వారానో దేవుని మాట మన దగ్గరకు వస్తుంది. అప్పుడు మనము మేలుకొని ఆ మాట దేవుడే నా కొరకు మరి పంపించాడు, దేవుడే నా కొరకు ఆ ప్రత్యక్షతనిచ్చాడు, దైవజనుల నుండి ఆ దేవుడే మాట్లాడాడు అని ఎవరైతే నమ్మకత్వంతో మరి దేవుని పైన అనుకుంటామో వారికి యాకోబు కలిగినటువంటి ప్రత్యక్షత, యాకోబుకు దేవుడిచ్చినటువంటి ఆ ఆశీర్వచనాలన్నీ కూడా మనం కూడా పొందుకోగలం. ప్రియదేని పిల్లరా, ఈ రోజున ఒంటరి అయిపోయాడు. మరి ఒంటరిగా అరణ్యంలో ఎవరూ లేనటువంటి పరిస్థితిలో మరి దేవుడు తోడుగా వచ్చాడు. మరి అంతేకాదు భరోసా ఇచ్చాడు. అలాంటి భరోసా నీ జీవితంలో నువ్వు పొందుకున్నావా? యాకోబుని మనం మోసగాడు అంటూ ఉన్నాం. మరి మోసగాడికి దేవుని ప్రత్యక్షత ఎందుకు కలిగింది? ఎందుకు మరి దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేని పిల్లరా, ప్రత్యక్షమని యాకోబు అక్కడ ఏమైనా ప్రార్థన చేశాడా? బలిపీఠమును కట్టాడా? బలిపీఠమును కట్టకపోయినా, ప్రార్థించకపోయినా, మరి ప్రయాణములను అలసి మరి నిద్రపోయిన వాని దగ్గరకు దేవుని ప్రత్యక్షత ఎందుకు మరి కలిగింది? మరి భూమి నుండి పరలోకానికి నిచ్చెన వేయబడటం ఏంటి? ఆ నిత్య రాజ్యమును మరి ప్రత్యక్షత కలిగించటం ఏమిటి? నా ప్రియ దేవుని పిల్లలారా, ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయో తెలుసా? దేవుని ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి ఆ ఆశీర్వాదము నిరర్ధకము కాకుండా బ్రతికినప్పుడు, ఆ ఆశీర్వాదమును మరి నిరర్ధకము కాకుండా ఆ ఆశీర్వాదములో దేవుడు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి దేవుని వాగ్దానాలను మరి కట్టడలను న్యాయ విధులను తప్పకుండా ఆయనలో సమృద్ధిగా పరిపూర్ణంగా అనుకున్నప్పుడు దేవుని ప్రత్యక్షత మనకు కలుగుతూ ఉంది. దేవుల యాకోబు ఆ దివ్యమైన ప్రత్యక్షతను పొందుకోగలిగాడు. మరి దేవునితో మొక్కుబడి చేశాడు. ఏమిటో తెలుసా? నిజముగా నీవు నన్ను కాపాడితే, నిజముగా నీవు నన్ను వెళ్ళు చోట నన్ను ఆశీర్వదిస్తే, మరలా ఈ దేశానికి నన్ను తీసుకుని వస్తే, నీవు యెహోవాని నేను నమ్ముతా
అంతేకాదు నా రాబడి అంతటిలో నీకు 10వ వంతు చెల్లిస్తానని చెప్పి మరి యాకోబు మొక్కుబడి చేయటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అవును, ఒంటరి వాడైన దేవుని ప్రత్యక్షత కలిగిన వాడై మరి ఆ తరువాత గొప్ప జనాంగముగా తనలో నుండి 12 మరి గోత్రాలు, 12 మరి వంశములు, ప్రియదేని పిల్లరా 12 గోత్రాలు ఈ లోకంలోనికి రావడం, 12 గోత్రకర్తలు యాకోబులో నుండి రావడం, ఇదంతా దేవుని చిత్తము కాదంటారా? ప్రియదేని పిల్లరా, మరి రెబెకా మరి తన కడుపులో ఉన్నటువంటి బిడ్డలు మరి నాకు ఇబ్బంది కలుగజేస్తున్నాను దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ దినాన్నే దేవుడు మరి రెబెకాతో అంటాడు 25వ అధ్యాయంలో మనం చూస్తే, నీ కడుపులో మరి 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగనని దేవుడు అక్కడ 25వ అధ్యాయము 23వ వచనంలో రెబెకాతో దేవుడు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చును. ప్రియమైన పిల్లారా, ఇది దేవుని చిత్తమే, అంతేగాని యాకోబు మోసం చేశాడనో మరి యాకోబు మరి ఆ యొక్క మరి ఇస్సాకు అన్నట్లుగా మరి ప్రియమైన పిల్లారా కపటోపాయముతో దీనిని సంపాదించినట్లుగా మనం అర్థం చేసుకోకూడదు. ఇస్సాకు అన్నాడు, కపటోపాయంతో నీ సహోదరుడు వచ్చి నీకు రావాల్సిన దేవుని ఎత్తుకుని పోయాడు అని చెప్పి అంటాడు. ప్రియమైన అయితే దేవుని చిత్తము ఎలాగున జరగవలసినది. మరి యాకోబు పుట్టక ముందే దేవుడు మరి అక్కడ దీవించాడేమని, మరి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పి. నా ప్రియ దేవుని పిల్లలారా, అంటే ఏసావు భ్రష్టత్వము మరి దేవునికి ముందే తెలుసు. ఏసావు భ్రష్టుడైపోతాడు, యాకోబు దీవించబడతాడని చెప్పే మరి రెబెకాతో దేవుడు ఆ మాట మరి ఆ దీవెనకరమైన మాటలు వచించడం మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా యాకోబు మోసగాడని మనం ఆ కోణంలో చూడటం కాదు, కానీ ప్రియమైన పిల్లరా యాకోబు దేవుని ఏర్పాటులో ఉన్నాడని, దేవుని చిత్తములో ఉన్నాడని, దేవుడే యాకోబును ఆ రీతిగా మరి నడిపించుకుంటూ వచ్చాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా మరి ఏ పరిస్థితిలో యాకోబు ఉన్న దేవునికి ఇష్టడిగా మారాడు. దేవునికి ఇష్టడిగా మారిన వ్యక్తిని దేవుడు తనకు అనుకూలముగా పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసతలను నడిపించాడు. మరి ఆ కారణాన్ని బట్టి దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు యాకోబు. ఆ తరువాత బహుగా ఆశీర్వదించబడ్డాడు. నా ప్రియదేవుడి పిల్లరా, దేవుడు ఎప్పుడు మరి పరిచయం చేసుకున్నా, నేను మరి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనైన యెహోవాను అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి, తన్ను తాను పరిచయం చేసుకున్నటువంటి ఆ పరిచయంలో వారి 3 పేర్లు ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇదేని పిల్లారా, నీవు నీ విశ్వాస జీవితంలో ఎలా బ్రతుకుతా ఉన్నావు? దేవుడు నీకు మరి ఆశీర్వాదాన్ని, దీవెన ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఆ దీవెన పొందుకున్న నీవు మరి దేవునికి నమ్మకస్తుడుగా బ్రతుకుతున్నావా? పరిపూర్ణమైన దేవునిపై నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ ఆ నమ్మకత్వంలో ఏదైనా పొరపాటు ఉంటే, ఆ నమ్మకత్వంలో ఏదైనా లోపాలు ఉంటే ఈరోజుని సరిచేసుకో. దేవుని ప్రత్యక్షత మరి నీవు ఒంటరి వాడవని ఒకవేళ నీవు బాధపడుతూ ఉన్నావేమో, వేదన చెందుతూ ఉన్నావేమో, అయినా దేవుడు నీకు మరి తోడుగా ఉంటానంటున్నాడు. యాకోబుకు తోడై ఉన్న దేవుడు నీకును తోడై ఉంటానంటున్నాడు. యాకోబును దీవిస్తానన్న దేవుడు నిన్ను దీవిస్తానంటూ ఉన్నాడు. మరి నిన్నే కాదు, నీ ఇంటిని, నీకు కలిగిన సమస్తాన్ని కూడా ఆయన దీవించాలనంటే నీవు పరిపూర్ణముగా దేవునిపైన ఆనుకోవాలి, దేవునిపైన నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి, ఆయన వాక్య ప్రకారం జీవించాలి. అలాంటి జీవితము, అలాంటి మరి దీవెనకరమైనటువంటి మరి ఫలవంతమైన జీవితం నీకు, నీ కుటుంబానికి కావాలని ఆశపడతా ఉన్నావా? అయితే యాకోబు జీవితంలో నుండి దేవుడు నేర్పించినటువంటి ఈ ఆధ్యాత్మికమైన విషయాలను నీవు మరలా చదివి ధ్యానం చేస్తూ మరికొన్ని విషయాలు దేవుని పాదాల చెంత నేర్చుకోవాలని, నీవు కూడా దేవుని వాక్యంలో ఉన్నటువంటి అనేక గూఢార్థాలను కూడా నీవు కూడా మరి గ్రహించాలని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఉదయం కూడా ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం నీకు, మాకు, మనందరికీ అనుగ్రహించిన దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ ఇక్కడితో ఈ పిల్లలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను అలాగున దీవించును గాక.
ప్రార్థన దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఇంతవరకు ఆదికాండం 28వ అధ్యాయము 6 నుండి 22 వచనాలలో రాయబడినటువంటి ఈ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేశాము నాయన. అవును తండ్రి, నాయనా ఇదిగో తండ్రి, యాకోబు జీవితంలో మీరు కలుగు చేసుకున్న విధమును మేము ధ్యానం చేశాము నాయన. యాకోబు మీ చిత్తంలో ఉన్నాడు, మీ ఏర్పాటులో ఉన్నాడు, అందుకని మీ ప్రత్యక్షతను అనుగ్రహించారు నాయన. అవును దేవా, మీ ఏర్పాటులో మీ ప్రత్యక్షతలో ఉన్న వ్యక్తిని మీరు ఎలా మరచుకుంటారో యాకోబు జీవితంలో మేము నేర్చుకున్నాం. ఇదిగో తండ్రి, మొదటగా మా ఆత్మీయ జీవితాన్ని అలాగే ప్రారంభించి ఇప్పుడు నాయన ఇదిగో లోకము దాని ఆశలతో మేము కలిసిపోయి నీ వాక్యానికి, నీ న్యాయ విధులకు దూరం అయిపోతా ఉన్నారేమో. ఇలాగున భ్రష్టులైపోయిన అనేక ఆత్మలను ఈ ఉదయ కాలంలో మీ పాదాలు చెంతకు తెస్తా ఉన్నానయ్యా. ఒకసారి మరలా మీరు కలుగు చేసుకోనండి, వారి ఆత్మలను రక్షించండి, వారిలో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక చింతనను మరలా లేపమని ఇదిగో యాకోబును దీవిస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడవు, మమ్మలను కూడా దీవించమని ఇదిగో నీ ఏర్పాటులో ఉన్న ప్రతి ఒక్కరితో ఈరోజేనాయన మీరు మాట్లాడి, ఎందరైతే యాకోబు వలె పరిపూర్ణమైన భక్తి విశ్వాసతలకి వారు కూడా వెళ్ళాలని తీర్మానం చేస్తూ ఉన్నారో వారి తీర్మానాలన్నింటినీ మీరు దీవించమని, ఆమోదించమని, ఈ దినం మేము చేయ పనులన్నింటినీ మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.